ఫోర్ రైజ్ స్పోర్ట్స్ ఎల్ఎల్పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ సీజన్ 1ను జనవరి 9న హైటెక్ సిటీలోని టెక్ మహేంద్ర ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ప్లే ఫర్ ఏ కాజ్ అనే ప్రత్యేక భావనతో రూపొందిన ఈ లీగ్ హైదరాబాద్లో అతిపెద్ద ప్రొఫెషనల్గా నిర్వహించబడుతున్న కార్పొరేట్ క్రికెట్ లీగ్గా నిలవనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరై ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అధికారిక పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో పారదర్శకమైన, నాణ్యమైన ప్రొఫెషనల్ కార్పొరేట్ క్రికెట్ వేదికను నిర్మించాలని స్పష్టమైన లక్ష్యంతో ఈ లీగ్ను రూపొందించినట్లు ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ప్రతినిధులు తెలిపారు. ఇది ఫిట్నెస్, జట్టు భావన, న్యాయమైన పోటీని ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ రూట్ స్థాయి క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఆడుతున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక సిగ్నిఫికెంట్గా ఉండేటట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రోగ్రాంలో ఈ ప్లాట్ఫామ్లో నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ స్పోర్ట్స్ని కూడా నెక్స్ట్ ఫేజ్లో అదర్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదర్ స్పోర్ట్స్ అంటే రూరల్ ఇండియన్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఖోఖో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇనిషియల్గా ఈ ఎఫ్పిఎల్ ప్రోగ్రామ్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాంలో బిగ్గెస్ట్ కార్పొరేట్ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 96 టీమ్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ తీసుకొని ఆల్మోస్ట్ 1440 ప్లేయర్స్తో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్లో అందులోంచి 150 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఐపీఎల్ మోడల్లో 10 టీమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య కూడా క్రికెట్ లీగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అయితే ఇవన్నిటి కూడా చేయడానికి ఒక కాజ్ ఆఫ్ ది ఈవెంట్ కూడా ఉంది. దానికి ఏంటంటే మెయిన్గా నేను ఈ పోస్టర్లో చూపించినట్టుగా హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్కి కంట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట త్రూ మౌర్య ఫౌండేషన్ ద్వారా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రవాస భారతి ఫౌండేషన్ ద్వారా లేదా ఐలోవేచర్ ద్వారా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అలాగే రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోర్ రైజ్ ఎల్ఎల్పి స్పోర్ట్స్ ఎల్ఎల్పి ద్వారా రూరల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఈవెంట్లో మనకి చీఫ్ ప్యాట్రన్స్గా మన ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారు, మనకి అలాగే అరిపూడి గాంధీ గారు, అలాగే సురేష్ కేత్కర్ ఎంపీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ గారు కూడా మనకి వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో దీన్ని ఈ ఎఫ్పిఎల్ ప్లాట్ఫామ్ని ప్రతి విలేజ్లో కూడా ఎవరైతే టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ నేషనల్ లెవెల్కి తీసుకోవడానికి, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ దీంట్లో ప్రొఫెషనలిజం, పారదర్శకత, క్రీడా స్ఫూర్తి అనే మూల సూత్రాలపై ఎఫ్పిఎల్ నిర్మితమైందని ఫోర్ రైజ్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీప్రకాష్ విన్నకోట తెలిపారు. ఈ లీగ్ ద్వారా క్రీడా నాణ్యతతో పాటు సమాజానికి అర్థవంతమైన సేవ అందించగలుగుతామని చెప్పారు. ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ఈ ఏడాది జనవరి 24 నుండి ఏప్రిల్ 26 వరకు నిర్వహించబడుతోంది. ఈ లీగ్లో 96 కార్పొరేట్ జట్లు, 1440 మంది కార్పొరేట్ క్రీడాకారులు, 100కు పైగా కార్పొరేట్ సంస్థలు పాల్గొంటాయి. ఎఫ్పిఎల్ ద్వారా వినికిడి లోపం ఉన్న పిల్లలు, మహిళా సాధికారత, మహిళల ఆత్మరక్షణ, గ్రామీణ క్రీడాభివృద్ధి వంటి 4 ప్రధాన సామాజిక లక్ష్యాలపై పనిచేస్తారు. ఈ కార్యక్రమాలను ఎన్జిఓ భాగస్వామి మౌర్య ఫౌండేషన్ అమలు చేస్తుంది.